హాయ్ హలో నమస్తే వణకం చేసిరికాల్ నేను మీ సూర్యాబాయ్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి. ఇప్పుడు వరకు మన ఫ్రీ ఫైర్లో చాలా అప్డేట్స్ అయితే ఇచ్చాడు, చాలా చేంజెస్ అయితే చేశాడు. అయితే రీసెంట్గా వచ్చిన అప్డేట్లో ఒక గన్ని ఓవర్ పవర్ గన్గా చేశాడు, అదే ద న్యూ విఎస్ఎస్ అనమాట. ఇంతకుముందు దీనికి చిప్స్ అయితే ఉండేవి, ఇప్పుడు ఈ గన్కి చేసిన చేంజెస్ చూస్తే దీనికి ఆల్మోస్ట్ 6 or 7 చిప్స్ ఉన్నాయని మీరే ఆశ్చర్యపోతారనమాట. అంత ఓవర్ పవర్ అయితే చేశాడు. అయితే న్యూ విఎస్ఎస్తో మీకు హెడ్ షాట్ పడట్లేదా? మీరు బాడీ షాట్ ప్లేయర్ అయినా కూడా విఎస్ఎస్తో ఎక్కువగా రీకాయిల్ అవుతుందని బాధపడుతున్నారా? అయితే ఇవన్నీ కూడా ఎలా తగ్గించుకోవాలి, హెడ్ షాట్లు ఎలా కొట్టాలి అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి. ఈ వీడియోతో మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ అయితే అయిపోతాయి అనమాట. ప్రతి ఒక్కరికి కూడా రీజనల్ టాప్ 100 లో ఒక్క గన్ లో కూడా వెళ్ళాలని అయితే ఉంటుంది. అంతేకాదు మీరున్న డిస్ట్రిక్ట్ లో ఒక గన్ లో టాప్ 1 చేయాలని అయితే ఉంటుంది. ఈ అప్డేట్ తర్వాత మీ అందరికీ కూడా నేను రికమెండ్ చేసే గన్ ఏంటి అంటే ఈ న్యూ విఎస్ఎస్ అనమాట. అయితే ఈ విఎస్ఎస్ కి సెన్సిటివిటీ ఏం పెట్టుకోవాలి, ఫైర్ బటన్ సైజ్ ఎంత పెట్టుకోవాలి, అలానే విఎస్ఎస్ వాడేటప్పుడు బెస్ట్ క్యారెక్టర్ స్కిల్స్ ఏంటి, ప్రతి ఒక్కటి కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్ గా చెప్తాను. సో ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అలానే మన వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోతున్నాను. నేను ఏ వీడియోలో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడగకపోవడం వల్ల చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోతున్నారు. సో ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఓకే, ఫస్ట్ మోస్ట్ వచ్చేసరికి సెన్సిటివిటీ. నేనైతే జనరల్ గా ఆల్మోస్ట్ అన్ని గన్లు కూడా ఒకే సెన్సిటివిటీ అయితే వాడతాను, బట్ విఎస్ఎస్ కోసం ఒక 4x సెన్సిటివిటీ అయితే ఖచ్చితంగా మారుస్తాను అనమాట. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, నా జనరల్ వచ్చేసరికి 149 అయితే ఉంటుంది. సో దీనివల్ల నాకు స్క్రీన్ అనేది ఫ్రీగా మూవ్ అవుతుంది. ఎయిమ్ అనేది ఆల్మోస్ట్ కొన్నిసార్లు గాలిలోకి వెళ్ళినా కూడా నాకు అది ఎలా కంట్రోల్ చేయాలో అలవాటు అయితే అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ రెడ్ డాట్ వచ్చేసరికి 123 అయితే పెట్టుకున్నాను, 4x వచ్చేసరికి 142 అనమాట. అలానే ప్రతి గన్కి ఇదే సెన్సిటివిటీ వర్క్ అవుతుందా అంటే ఖచ్చితంగా వర్క్ అవుతుంది. అలానే మీలో చాలా మందికి చాలా డిఫరెంట్ ఫోన్స్ అయితే ఉంటాయి. సో మీ మొబైల్ నేమ్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే స్పెషల్గా సెన్సిటివిటీ కోసం ఫైర్ బటన్ కోసం ఒక వీడియో అయితే చేస్తాను అనమాట. సో మీరు చూస్తున్నారు కదా, ఇదే నా సెన్సిటివిటీ, స్పెషల్గా విఎస్ఎస్ కోసం అయితే వాడతా అనమాట. సో ఈ సెన్సిటివిటీ వల్ల నాకు ప్లెయిన్గా రెడ్ నెంబర్స్ అయితే పడతాయి. నెంబర్ 2 వచ్చేసరికి ఫైర్ బటన్. ఫైర్ బటన్ సైజ్ ఎంత పెట్టుకోవాలి, ఏ పొజిషన్లో పెట్టుకోవాలి, ఇది అనేది చాలామంది ప్లేయర్స్కి అయితే తెలియదు. ఎందుకంటే వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అయితే అవుతూ ఉంటారనమాట. ఫైర్ బటన్ కోసం స్పెషల్గా ఖచ్చితంగా ఒక వీడియో మీ అందరికీ చేస్తాను. బట్ విఎస్ఎస్ వచ్చేసరికి అలానో స్ప్రే గన్ కాబట్టి సో దీనిలో మనం 1 ట్యాప్స్ గట్టు కొట్టలేం కదా. ఫైర్ బటన్ అనేది ఖచ్చితంగా 50% ప్లస్ అయి ఉండాలన్నమాట. సో ఫైర్ బటన్ అనేది ఆల్మోస్ట్ 50% ప్లస్ అయితే పెట్టుకోండి. సో దీనివల్ల మీకైతే రీకాయిల్ చాలా 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 తక్కువ అయితే అవుతుందన్నమాట. సో 50 పెట్టినా కూడా మీకు రీకాయిల్ అవుతుందంటే 51 ట్రై చేయండి, 51 పెట్టినా కూడా మీకు రీకాయిల్ అవుతుందంటే 52 పెట్టుకోండి. అలానే చాలామంది కూడా 40 పెట్టుకుంటారు, 45 పెట్టుకుంటారు. సో ఆ 40-45 కూడా మాకు వర్కౌట్ అవుతుందన్న, రీకాయిల్ అవ్వట్లేదు అంటే అదే ఫైర్ బటన్ అయితే ఉంచుకోండి. లేదంటే 50 పెట్టుకొని అలానే 1 పెంచుకుంటూ వెళ్ళండి, మీకు రీకాయిల్ అయినట్లయితే. ఓకేనా? అలానే చెప్పడం మర్చిపోయాను, తెలియని వాళ్ళ కోసం ఈ గన్ అనేది 400 కాయిన్స్కి మనకి వెండింగ్ మిషన్లు అయితే దొరుకుతుంది అనమాట. సో నెంబర్ 3 వచ్చేసరికి క్యారెక్టర్ స్కిల్స్ అనమాట. ఫస్ట్గా దీనిలో మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ ఏంటి అంటే మనకి కైరోస్. ఎందుకో తెలుసా? ఈ స్కిల్ వాడడం వల్ల మనకి ఎనిమీస్ హెల్మెట్స్ కానీ వెస్ట్లు కానీ వేగంగా డ్యామేజ్ అయితే అయిపోతాయి అనమాట. సో మనకి కైరోస్ వల్ల ఏంటి అంటే పెనిట్రేషన్ పవర్ పెరిగి ఫాస్ట్గా ఎనిమీస్ యొక్క వెస్ట్ కానీ హెల్మెట్ కానీ ఫాస్ట్గా డ్యామేజ్ అయితే అయిపోతాయి అనమాట. ఓకేనా? నెంబర్ 2 వచ్చేసరికి లోనా క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ ఎందుకు చెప్తున్నానా, ఈ ఆల్రెడీ విఎస్ఎస్కి ఫైర్ పవర్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఇచ్చారు కదా. సో ఈ లోనా వాడడం వల్ల మనకేం జరుగుతుందంటే ఫైర్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. సో దానివల్ల మీరందరూ కూడా ఈ లోనా క్యారెక్టర్ అయితే వాడండి. ఈ లోనా క్యారెక్టర్ అనేది ఆల్మోస్ట్ అన్ని స్ప్రే గన్స్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. నెంబర్ 3 వచ్చేసరికి లారా క్యారెక్టర్ అనమాట. ఈ క్యారెక్టర్ ఎబిలిటీ ఏంటో తెలుసా? మీరు స్కోపింగ్ చేసేటప్పుడు మీకైతే యాక్యురసీ చాలా బాగా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. విఎస్ఎస్ వాడేటప్పుడు మీకు ఎప్పుడైనా బుల్లెట్స్ అనేవి రీకాయిల్ అయితే స్కోప్ ఆన్లో ఈ లారా క్యారెక్టర్ అనేది ఎక్విప్ చేసుకోండి, ఖచ్చితంగా మీకైతే రీకాయిల్ చాలా బాగా తగ్గుతుందనమాట. అలానే చాలా మందికి కూడా కవర్ ఫైరింగ్ ఎలా చేయాలి అని డౌట్గా ఉంటారు. మీరు ఇక్కడ చూడండి, చక్కగా గ్లూ వాల్ బ్యాక్ సైడ్ అయితే వచ్చాను. సో ఎనిమీ అయితే నాకు ఎయిమ్ అయింది, బట్ నా పైకి ఎనిమీకి అయితే ఎయిమ్ అవ్వలేదనమాట. సో ఎలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నీ కూడా మీకు డైలీగా చెప్తాను. సో ఎలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం మీ గేమ్ ప్లేని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దునా. సో ఫైనల్గా ఇంకా క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. డీబీ ఉన్నది, అలానే డీబీ
కైరోస్ పెట్టుకున్నట్లయితే మాత్రం ఇంకా అవతల ఎనిమీస్కి రచ్చే అనమాట. వెస్ట్ అయితే మాత్రం చాలా ఈజీగా బ్రేక్ అయితే అయిపోతుంది లెవెల్ 4 అయినా కూడా. అలానే నెక్స్ట్ వచ్చేసరికి మోకో, అలానే చాలా క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనం సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడుతున్నాం కాబట్టి మనకైతే వేరే క్యారెక్టర్ స్కిల్స్ అయితే పెట్టుకున్నాం అనమాట. సో ఇప్పుడైతే నేను బెస్ట్ సోలో వర్సెస్ స్క్వాడ్ క్యారెక్టర్ స్కిల్స్ అయితే పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనం అయితే చక్కగా హ్యాపీగా ఒక విఎస్ఎస్ ఛాలెంజ్ అయితే చేద్దాం, ఓకేనా. ఇప్పటికి మనకి 4 కిల్స్ అయితే వచ్చాయి, అందులో 2 కిల్స్ అయితే విఎస్ఎస్ తో వచ్చాయి, అందులో ఒక ఫ్రీ కిల్ కూడా వచ్చింది అనుకోండి. ఫ్రీ కిల్ వస్తే ఎప్పుడు వదలకూడదు కదా, అబ్బా ఏమన్నా రెడ్ నెంబర్స్ పడుతున్నాయా. సో మనకి ఎప్పుడు కూడా సెన్సిటివిటీ అండ్ ఫైర్ బటన్ సైజ్ అనేది వెరీ ఇంపార్టెంట్ రెడ్ నెంబర్స్ పడడానికి. సో అందుకని మీకు ఫైర్ బటన్ కోసం 100% ఒక స్పెషల్ వీడియో చేస్తాను. సో సెన్సిటివిటీ మనకి ఎంత సెట్ అయినా కూడా మనకి రీకాయిల్ అనేది ఆల్మోస్ట్ ఫైర్ బటన్ పైన ఆధారపడి అయితే ఉంటుందన్నమాట. సో చూడండి వీడికి కూడా ప్లెయిన్గా రెడ్ నెంబర్స్ అయితే పడిపోయి వీడికి కూడా ఫుల్ కిల్ అయితే చేసేద్దాం. అలానే కింద కామెంట్ సెక్షన్లో మీ ఫేవరెట్ గన్ ఏంటో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు అనమాట. మీకు ఫాస్ట్గా ఫైర్ బటన్ వీడియో కావాలా, సెన్సిటివిటీ వీడియో కావాలా, కాకపోతే ఇంకేమైనా టిప్స్ అండ్ ట్రిక్స్ కావాలా చెప్పండి. చూడండి నాకైతే మీకు చెప్తున్నాను కదా, ఫైర్ బటన్ అనేది ఒక్కసారి మీకు సెట్ అయితే ఎనిమీ హెడ్ పైన మీకు అనేది ఎయిమ్ లాక్ అయిపోద్ది అనమాట. చాలామందికి ఏం జరుగుద్ది అంటే హెడ్ పైకి ఒక బుల్లెటే తగులుద్ది, దాని తర్వాత మళ్ళీ ఎయిమ్ అనేది కిందకి తగ్గిపోయి మళ్ళీ వాళ్ళకి బాడీ షాట్లు అయితే పడిపోతాయి అనమాట. అప్లం పొల్లట్లు అనేవి సరిగ్గా తగలవు, హెడ్ షాట్లు అనిపిన ఎనిమీలకి అప్లం పొల్లట్లు సరిగ్గా తగలాలి అంటే ఏం చేయాలంటే ఫైర్ బటన్ అనేది పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి సెన్సిటివిటీతో పాటు. వీడు చూడండి అప్పయ్య వచ్చాడు, అప్లం పొల్లట్లు అయితే తినేశాడు. దాదా యాడికి పోతావు నువ్వు, యాడికి పోయేది ఇక్కడ మా అప్పలం పొల్లట్లు తినకుండా యాడికి పోతావు నువ్వు చెప్పు. అరే పైన ఒకడు ఉన్నాడు రా, చాలా అల్లరి పెడుతున్నాడు రా కుర్రోళ్ళు, చాలా 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 అల్లరి పెడుతున్నాడు. వీడికి ఖచ్చితంగా మన అప్పలం పొల్లట్లు అయితే ఇవ్వాల్సిందే. మన ముళ్ళు శివగాడి దెబ్బ అలానే అబ్బా అనాలి ఆడు. అరే రే 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 ఏ గెనతో కొడుతున్నాడు రా వీడు, నువ్వు ఒక్కసారి తలకాయ బయటికి పెట్టారు రే, ఇచ్చేసాం. అరే ఒక్కడవే ఉన్నావా, ఒక్కడవే ఉండి ఎందుకురా అట్ట, ఎందుకురా నీ టీమ్మేట్స్ నిన్ను ఎంత తిట్టుకుంటారు. వీడెవడు వీరుడు ధీరుడు సూర్యుడు అప్పలమ్మ మొగుడే అనుకుంటా వీడు ఖచ్చితంగా. అప్పలమ్మ మొగుడు కత్తిలాంటి సాకు జీప్ వేసుకొని అయితే వచ్చేసాడు. చూడండి బాడీ షాట్లు అవని హెడ్ షాట్లు అవని అస్సలు తగ్గేదేలే అంటుంది విఎస్ఎస్ అయితే. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది కుర్రోళ్ళు. మీరు కూడా మ్యాక్స్ ఈ గన్ వాడడానికి అయితే ట్రై చేయండి. ఫైర్ పవర్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట ఈ కొత్త విఎస్ఎస్. ఓకే ఇక్కడైతే మనకి 10 కిల్స్ అయితే వచ్చాయి, అందులో 8 కిల్స్ అయితే మనకు ఓన్లీ విఎస్ఎస్తో వచ్చాయి. అబ్బా బాబా బాబా అక్కడ జోన్ నుంచి ఎనిమిస్ అయితే వస్తున్నారు. అరే వీడికి కూడా మనమైతే స్ప్రేలో తలకాయ షాట్లు అయితే ఇచ్చేసాం. అలానే ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటారంటే నాకు ప్రతి ఒక్కటి హెడ్ షాటే పడిపోవాలి అనుకుంటారు. హెడ్ షాట్లు ప్రతి ఒక్కటి కూడా పడిపోవనన్న, ఎందుకంటే మీరు ఏమీ హ్యాకర్స్ కాదు కదా. సో బాడీ షాట్లు పడినా మీరు ఎప్పుడు కూడా కంగారు పడవద్దు. సో మనకి అట్ ఎనీ కాస్ట్ కావాల్సింది ఏంటంటే కిల్స్ అనమాట. సో చాలామంది బాడీ షాట్ ప్లేయర్స్ కూడా ఉంటారు, వాళ్ళు యాక్యురసీ ఎట్లా ఉంటుందంటే ఒక్క బుల్లెట్ కూడా రీకాయిల్ అవ్వదు. హెడ్ షాట్ ప్లేయర్స్కి బుల్లెట్స్ అనేవి ఎక్కువగా రీకాయిల్ అవుతాయి, కానీ బాడీ షాట్ ప్లేయర్స్కి అనేవి అస్సలు రీకాయిల్ అయితే అవ్వనమాట. సో ఇక్కడ ఒక ఎనిమీస్ అయితే ఉన్నారు. సో ఫైనల్గా మనమైతే ఒకరిని డౌన్ చేసేసాం, ఇంకోటి కూడా జోన్కి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తున్నాడు. అరే టీమ్మేట్ అయితే డౌన్ అయిపోయాడు, వాడికి రివైవ్ ఇవ్వాలి కదా, కాకపోతే జోన్కి వెళ్ళి వాళ్ళకి రివైవ్ ఇవ్వాలి కదా, నువ్వు ఎస్కేప్ అయిపోతే ఎలా చెప్పు. మన విఎస్ఎస్ వదులుతుందా, విఎస్ఎస్ అయితే వాడికి ఇచ్చి పడేసింది. సో నాన్న ఇంకా మన వీడియోని ఇప్పటి వరకు కూడా చూస్తున్నారంటే నా కంటెంట్ అయితే మీకు నచ్చింది. సో నచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే చేయండి అన్న. మన ఛానల్కి ఎవరు కొత్తగా వచ్చినా కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మన సూర్యన్న మళ్ళీ బ్యాక్ వచ్చాడు, మీ అందరికీ కూడా మంచి టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది ఇక్కడ నుంచి ఖచ్చితంగా చెప్తాను. సో మీరు ఇచ్చే నాకు సపోర్ట్ బట్టి ఇంకా నాకు మోటివ్గా ఉండి, మీరు ఇచ్చే లైక్స్ బట్టి సబ్స్క్రైబర్స్ బట్టి నాకు మోటివ్గా ఉండి ఇంకా మంచి టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చేస్తాను అనమాట, ఓకేనా. ఓకే ఇక్కడ మనకి 15 కిల్స్లో 13 కిల్స్ ఓన్లీ విఎస్ఎస్తో వచ్చాయి. ఇన్ని కిల్స్ వస్తే మనకి ఎందుకు చెప్పండి, డిస్ట్రిక్ట్లో కానీ రీజనల్లో కానీ ఎందుకు వెళ్ళని చెప్పండి. మీరు ఒకవేళ మీ టీంతో ఆడినా కూడా మీ దగ్గర 400 కాయిన్స్ ఉంటే చాలు, వెండింగ్ మిషన్కి వెళ్ళండి, చక్కగా ఈ న్యూ విఎస్ఎస్ అయితే తీసుకోండి. ఆ ఎనిమిలకు ఒక్కొక్కరికి అప్పలమ్మ పుల్లట్లు అయితే ఇచ్చేయండి. ఓకే వాడికి కూడా మనం అయితే రెడ్ నెంబర్స్ అయితే ఇచ్చేసాం. అబ్బాబాబాబా స్కోపంలో కూడా మంచిగా పడుతుందిరా కుర్రోళ్ళు విఎస్ఎస్ అయితే. సో మీరైతే ఇప్పటి వరకు ఒక్కసారి వాడకపోయినా ఎక్స్పీరియన్స్ చేయకపోయినా కూడా ఖచ్చితంగా మీరైతే ఈ విఎస్ఎస్ని ఎక్స్పీరియన్స్ అయితే చేయండి అనమాట. సో వాడికైతే మనం తలకాయ షాట్లు ఇచ్చాం, కానీ వాడికైతే అక్కడ రివైవ్ అయిపోయింది. ఇక్కడ ఎవడో ఎనిమిని చూసానే, వీడేంద్రా వీడు, అటువైపు ఎందుకు వెళ్ళావు నువ్వు. ఇక్కడ రైట్ సైడ్ కూడా ఎనిమిస్ ఉన్నారు, ఇద్దరు మధ్యన అయితే ఉన్నాం. వీడికి ఆల్రెడీ మనమైతే డ్యామేజ్ ఇచ్చాం కాబట్టి తక్కువ డ్యామేజ్కే పడిపోయాడు అనమాట. సో వీడైతే ఇక్కడ రివైవ్ ఇచ్చేస్తున్నాడు. అబ్బా బాబా ఏమన్నా డ్యామేజా.
చూడండి ఇంకా మనం కైరోస్ పెట్టుకోలేదు, కైరోస్ పెట్టుకోకపోయినా డ్యామేజ్ అనేది వేరే లెవెల్లో పడుతుంది. వీళ్ళు చూడండి ఇక్కడ మనకి ఓపెన్ ఛాలెంజ్ అయితే ఇస్తున్నారు. అరే అప్పలమ్మకి అయితే తలకాయ షాట్లు అయితే ఇచ్చేసాం. వీడికి తగ్గట్టు ఒక అప్పయ్య అయితే ఉన్నాడు, వాడికి కూడా మనం తలకాయ షాట్ అయితే ఇచ్చేద్దాం అనమాట. సో ఫైనల్గా మనమైతే విఎస్ఎస్ ఛాలెంజ్ కూడా చేసేసాం. నెక్స్ట్ మీకు ఏ టిప్స్ అండ్ ట్రిక్స్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు మీ అందరి గుండెల్లో నా గుండె కాయ్.